Speech organs, swara avayavamulu. It is very important to understand the place of articulation of speech and how the speech organs are involved in producing the sounds. Now look at the picture and note the parts. 1. Vocal cords, swaratantruలు. These vocal cords are very important because when they vibrate, voiced sounds are produced. Then 2 is glottis, the kondanaaluka. 3. Velam, soft palate. 4. Hard palate. 5. Alveolar. Alveolar means teeth ridge, that is the back part of the upper teeth. 6. Teeth, then lips and then nose. These are the important speech organs. తెలుగు భాష వ్యాకరణ భాగం లింగ్విస్టిక్స్లో కూడా అచ్చులు అంటే స్వరములు, వొవల్ సౌండ్స్, హల్లులు, కాన్సనెంట్ సౌండ్స్ ఉత్పత్తి యొక్క స్థానముల గురించి చక్కగా చెప్పబడినది. కంఠ్యము కొండనాలుక ప్రాంతము, తాలువులు లోదవడలు, దంతములు పండ్లు, ఓష్టములు పెదవులు, నాసిక ముక్కు, మూర్ధన్యము పై పంటి వరుస వెనుక భాగం. ఇప్పుడు శబ్దములు, వాటి ఉత్పత్తి స్థానములు తెలుగు వ్యాకరణంలో ఎలా వివరింపబడినవో తెలుసుకుందాము. కంఠ్యములు కంఠము నుండి పుట్టినవి అ ఆ క ఖ గ ఘ ङ హ. తాళవ్యములు దవడల నుండి పుట్టినవి ఇ ఈ చ ఛ జ ఝ య శ. మూర్ధన్యములు అంగిలి పైభాగము నుండి పుట్టినవి ర ర ట ఠ డ ఢ ణ ష ర ర. దంత్యములు దంతముల నుండి పుట్టినవి త థ ద ధ న చ జ ర ల న. ఓష్ట్యములు పెదవుల నుండి పుట్టినవి ఉ ఊ ప ఫ బ భ మ. అంటే పెదవులు ఏదో ఒక రకంగా కలవడం కానీ సున్నలాగా చుట్టబడడం కానీ జరుగుతున్నది. నాసిక్యములు అనునాసికములు నాసిక నుండి పుట్టినవి నేజల్స్ ఞ ఞ ణ న మ. కంఠతాళవ్యములు కంఠము తాళువులు అంటే లో దవడలు నాలుక తగిలినప్పుడు పుట్టినవి ఏ ఏ ఐ. కంఠోష్ట్యములు కంఠము పెదవుల నుండి పుట్టినవి ఓ ఓ ఔ. దంత్యోష్ట్యములు దంతము పెదవుల నుండి పుట్టినవి ఒకే ఒక శబ్దము వా. అచ్చు శబ్దములతో పాటు హల్ శబ్దములు పలికేటప్పుడు ఏ ఏ స్వరావయవములు స్పందిస్తాయో వివరించబడినది. శ్రద్ధగా గమనించండి. శబ్దోచ్చారణలో నాలుక నోటిలో ఏ ఏ స్థానములను స్పర్శిస్తుందో గమనించండి. తెలుగు సౌండ్స్ వర్సెస్ ఇంగ్లీష్ సౌండ్స్. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. నంబర్ 1 కంఠ్యములు కంఠము నుండి పుట్టినవి అ ఆ క ఖ గ ఘ ङ హ. దీస్ ఆర్ కాల్డ్ వీలార్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్, ప్రొడ్యూస్డ్ అట్ వీలం అ ఆ క గ ङ హ. 2 తాళవ్యములు నోటిలో నాలుక లో దవడలకు తాకున్నప్పుడు పుట్టినవి ఇ ఈ చ ఛ జ ఝ య శ. దీస్ ఆర్ కాల్డ్ palato-alveolar సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ చ జ య. 3 మూర్ధన్యములు నాలుక అంగిలి టీత్ రిడ్జిపై భాగమును తాకున్నప్పుడు పుట్టినవి ర ర ట ఠ డ ఢ ణ ష ర ర ల. These are alveolar sounds. We have only 5. R, T, D, Sh, L. దంత్యములు నాలుకను దంతములతో తాకించుతూ పలికేవి త ద న స. డెంటల్ సౌండ్స్ త ద న స. ఓష్ట్యములు పెదవుల నుండి పుట్టినవి ఉ ఊ ప ఫ బ భ మ. 2 పెదవులు కదలిక చేత లేక వంపు తిరుగుల చేత పుట్టినవన్నమాట. బైలేబియల్ సౌండ్స్ ఉ ఊ ప బ మ్. నాసిక్యములు అనునాసికములు ముక్కు నుండి పుట్టినవి ङ ఞ న ణ మ. నేసల్ సౌండ్స్ ఇంగ్లీష్లో నేసల్ సౌండ్, వీ కాల్ దెమ్ నేసల్ సౌండ్స్ ङ న్ మ్. కంఠతాళవ్యములు కంఠము నుండి శబ్దము పలికేటప్పుడు నాలుక పక్కటంచులు లో దవడలను తాకును ఏ ఏ ఐ. దీస్ ఆర్ వీలార్ ఆర్ గ్లాటల్ సౌండ్స్ ఏ ఐ. కంఠోష్ట్యములు కంఠము నుండి శబ్దము పలికేటప్పుడు పెదవులు వంపు తిరుగును ఓ ఓ ఔ. వీలార్ అండ్ లేబియల్
ఔ ఔ. దంతోష్ట్యములు దంతము పెదవుల వంపు వలన పుట్టునవి. వ. లేబియోడెంటల్ వ. Now let me say these sounds as per English phonetics. Categorization of English sounds by their place of articulation. 1. Nasal Then 2. Bilabial p, b, u, 3. Labiodental f, v. 4. Dental v, v. 5. Alveolar, that is at teeth ridge. Tip of the tongue touches at the teeth ridge. They are t, d. 6. Post-alveolar, behind teeth ridge. R. 7. Palato-alveolar, ch, j, sh, j. 3. Palatal, that is tongue touching a hard palate. Ya. 9. Velar, at velum. Ng, k, g, w. 10. Glottal, ha. In this video lesson, I have tried to give a comparative analysis of Telugu sounds and English sounds because most of the viewers of these video lessons are English language teachers working in schools in AP and Telangana. Also, the mother tongue of them and their students is mostly Telugu. It is always good if all of us have some knowledge of Telugu linguistics so that this knowledge can be utilized well in making our students understand English sounds easily.